ఆకర్షించండి దేవునికి ఆత్మీయ తల్లిదండ్రులకు ఇక్కడ కూడిన పరిశుద్ధ సంఘం అందరికీ నా హృదయపూర్వక వందాలండి. దేవుని స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకాసు వార్త 19వ అధ్యాయం ప్రారంభం నుంచి చదువుకుందాం. లూకాసు వార్త 19వ అధ్యాయం ప్రారంభం నుంచి. ఆయన సంచరించుచు ఇరుకు పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో సుంకబొగుతుదారుడును ధనవంతుడైన జక్కయి అను మారుపేరు గల ఒకడు యేసు ఎవరో చూడగోరను గాని పట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడగది ఎక్కెను. మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనును. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషిని వద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుగుకొనిరి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరిని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని నెడల అతనికి 400 మరలా చెల్లిందునని ప్రభుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చానని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం. దేవుడి లేఖనాన్ని దీవించును గాక. మీ అందరూ బాగున్నారండి? బాగున్నదే చప్పలు కూడా బిగ్గరగా దేవుని స్తుతించండి. దేవుని స్తోత్రం. చాలా బాగున్నాను. దేవుని కృప వల్ల, మీ అందరి ప్రార్థన దయ వల్ల దేవుని స్తోత్రం. ఈ యొక్క గృహాన్ని దేవుడు కుటుంబ సభ్యులకై దేవుడు ఎంతగానో ప్రేమతోటి, ఎంతగానో కృపతోటి దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ఈ యొక్క కుటుంబ సభ్యులందరికీ నేను కంగ్రాట్స్ తెలియజేస్తూ ఉన్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తాను. దేవుడు మీ కొరకు మంచి గృహాన్ని ఏర్పాటు చేశాడు. ఎంతోమందికి లేని యొక్క ధన్యతను, ఎంతోమంది ఫుట్పాత్ల మీద, రోడ్ల మీద ఎంతోమంది నివాసం చేస్తూ ఉంటారు. నిలవరమైన నివాస స్థలములు లేక, కానీ దేవాది దేవుడు కృప ద్వారా మీకు అనుగ్రహించాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకను దీవించబడాలి, ఆశీర్వదింపబడాలి అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంటుంది కదా, యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనంలో, నా తండ్రి వద్ద అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెబుదును. మీకు స్థలము సిద్ధపరచ నేను వెళుచున్నాను. నేను మరలా వచ్చి మీకు స్థలము సిద్ధపరుస్తాను, మిమ్మల్ని తీసుకొని పోయేదని అని చెప్పేసి దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడతారు. సో ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ దేవాది దేవుడు ఏం సిద్ధపరిచాడంటండి? నివాసం సిద్ధపరిచాడు. హల్లెలూయా. దేవాది దేవుడు ఎండలోనో వానలోనో లేదంటే చలిలోనో బిక్కుబిక్కుమనుకుంటూ బ్రతకాలని చెప్పేసి దేవుడు ఉద్దేశం కలిగించలేదు, కానీ ప్రతి ఒక్కరికి నివాస స్థలాన్ని దేవుడు అనుగ్రహించాడు. అందుకు ఆయనకి ఘనత. హల్లెలూయా, హల్లెలూయా. మంచి గృహాన్ని దేవుడు అనుగ్రహించాడు. చాలా సింపుల్గా, చాలా క్లాసీగా, చాలా అమోఘంగా ఉంది గృహం. దేవునికి స్తోత్రం. ఇంకనూ దేవుడు వారిని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇక్కడ జక్కయ్య కూడా మనం చూసేటైతే బైబిల్ గ్రంథంలో జక్కయ్య కూడా తన ఇంటికి ఎవరిని ఆహ్వానించుకున్నారంటే ఎవరిని ఆహ్వానించుకుంటానంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఆహ్వానించుకుని, ఈ కుటుంబ సభ్యులు కూడా సావుకులను, సంఘాన్ని, దేవాది దేవుణ్ణి ఆహ్వానించున్నారు. అందుకు ఉన్న ఫలము ఏమాత్రము పోదు. హల్లెలూయా. చాలామంది స్నేహితుల్ని, చాలామంది బంధువుల్ని నాట్ అట్ ఆల్ అని నేను అన్నను. సెకండరీ, ప్రైమరీ ఈజ్ ద గాడ్ ఓన్లీ. ఆమేన్. వాళ్ళు స్నేహితులు, బంధువులు వాళ్ళు కూడా అవసరమే, నేను కాదని చెప్పట్లేదు, కానీ సెకండరీ, కానీ ప్రైమరీ గోస్ టు ద జీసస్ క్రైస్ట్ ఓన్లీ. హల్లెలూయా. దేవాది దేవునికి మొట్టమొదటి స్థానాన్ని ఇచ్చిన ఆ జక్కయ్య ఇంటిలోనికి యేసుక్రీస్తు ప్రభువారు రాంగల్ని వెంటే వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు రాంగల్ని వెంటే వచ్చిందండి, రక్షణ వచ్చింది. హల్లెలూయా. నమ్మేటోళ్ళు బిగ్గరగా స్తోత్రం చెప్పండి. గట్టిగా చప్పలు కూడా దేవుని స్తుతించండి. హల్లెలూయా. దేవాది దేవుడు మన గృహాల్లో ఉంటే ఏముంటుందండి? రక్షణ ఉంటుంది. హల్లెలూయా. సాల్వేషన్ ఇస్ దేర్. ద లార్డ్ జీసస్ ఈస్ కమింగ్ టు అవర్ హౌస్. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇతడును అబ్రహాము కుమారుడే అని చెప్పేసి అక్కడ రాయబడి ఉంటుంది. నశించిన దానిని వెదకి రక్షించడానికే మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి, తన రక్తమును కాల్చి, తన యొక్క శరీరాన్ని దారపోసేసి మన కొరకు ప్రాణం పెట్టాడు.
మరలా తిరిగి మృత్యుంజయుడై తిరిగి లేచినాడు. హల్లెలూయా. మరణము గెలిచిన దేవుడు మనందరినీ మరలా మీకు నివాస స్థలమును సిద్ధపరుస్తున్న ఆ యొక్క పరలోకమందు నిత్య రాజ్యం, నిత్య స్వాస్థ్యాన్ని నేను మీకు అనుగ్రహిస్తాను. అక్కడ ఇక్కడ నివాసాలన్నీ రేకులు, స్లాబు, పిల్లర్స్ ఇవన్నీ ఉంటాయి. పరలోక రాజ్యంలో ఏముంటుంది? బంగారముతో, వెండితో. అక్కడ అపురములన్నీ చాలా అమోఘంగా ఉంటాయి. అక్కడ పలుగురు కొడలు ఉండవు, ఏడుపులు ఉండవు, పెడబొబ్బులు ఉండవు, బాధ, దుఃఖ, వేదన అనేది ఉండదు. సంతోషము, ఆనందము, ఆహ్లాదమే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఈ భూలోకంలో దేవాది దేవుడు మనకై అనుగ్రహించిన ఆయుష్ నిమిత్తమై ఆయన సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. పరలోకమందు కూడా ఆయన ఆనందాన్ని కలిగజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అబ్రహామును మనం చూస్తూ ఉన్నాం. భూలోకాలంలో బతుకున్నంతసేపు మొట్టమొదటిగా ఎట్లా బతికాడండి? బొమ్మలు అమ్ముకుంటా బతికాడు అబ్రహామును బొమ్మలు అమ్ముకునే వ్యక్తిని ఆ దేవుడు ఎంతగా దీవించాడు, ఎంతగా ఆశీర్వదించాడంటే ఆ నక్షత్రాలు మనం లెక్క పెట్టలేనంత విస్తారమైన ఆశీర్వాదం అనుగ్రహించాడు. ఇసుక రేణువులంతా కూడా లెక్క పెట్టలేనంత, అంతకంటే ఎక్కువగా ఆశీర్వాదాన్ని దేవుడు అబ్రహాముకి అనుగ్రహించాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా ఎక్కడ నివాసాలు లేవు అతనికి. ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎక్కడికెక్కడ గుడారాలు వేసుకుని ఎక్కడికెక్కడ నివాస స్థలమును, కానీ నిలవరమైన నివాస స్థలము అబ్రహాముకి లేనే లేదు. కానీ ఇవాళ తన తరతరములకు అబ్రహామును ఆశీర్వాదకరంగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని మనం ఎట్లా ఇవాళ మనం స్మరణ చేస్తున్నామో అటువంటి పితరుని దేవుడు మనకి అనుగ్రహించాడు, ఆదర్శంగా అనుగ్రహించాడు, దీవింపబడ్డానికి అనుగ్రహించాడు. నమ్మేటోళ్ళు దగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనంలో ఉంటుంది. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడని ప్రమాణం చేయలేకపోయాను గనక తన తోడను ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేసేదను. హల్లెలూయా. దేవుడు వాగ్దానం ఇచ్చాడు అబ్రహాముకి, ఆ వాగ్దానాన్ని యావత్తు నెరవేర్చాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నీతో కూడా వాగ్దానం చేస్తున్నాడు, నిశ్చయముగా నేను నిన్ను దీవిస్తాను, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేస్తాను. అబ్రహామును దీవించినట్టుగానే యాజ్ ఇట్ ఈజ్గా, అందులో అరదీవెన అటు అరదీవెన ఇటు అనేది ఏమీ లేదు, ఎట్లా ఉండాలో అట్లా ఆశీర్వదిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నమ్మేటోళ్ళు ఎవరైనా ఉంటే బిగ్గరగా స్తోత్రం చెప్పండి. వాగ్దానము స్వతంత్రించుకున్న వాళ్ళందరూ బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని యొక్క ఈ యొక్క అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం మీ అందరి పట్ల కూడా సంపూర్ణంగా నెరవేరును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఇంటి పైన ఒక యాజకుడు ఉన్నాడంట. హల్లెలూయా. మనం దేవుని గృహమై ఉన్నామంట. హల్లెలూయా. దేవుని పరివారమై ఉన్నాం మనము. హల్లెలూయా. వ్యవసాయకుని గృహమై ఉన్నాం మనము. హల్లెలూయా. యాజకుడు అంటే ఎవరండి? దేవుని ఇంటి పైన యాజకుడు. అక్కడే మనం చూసినట్లయితే 7వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 3వ వచనంలో రాయబడి ఉంటుంది. అసలు యాజకుడు ఎవరు? దేవుని ఇంటి పైన ఉన్న యాజకుడు ఎవరు? 7వ అధ్యాయము 3వ వచనం హెబ్రీయులకు 7వ అధ్యాయము. హల్లెలూయా. ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరునకు అర్థం నీతికి సమాధానమునకు రాజు అని అర్థము. హల్లెలూయా. నమ్మేటోళ్ళు బిగ్గరగా స్తోత్రం చెప్పండి. చెప్పులు కొడుతూ గట్టిగా 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 హల్లెలూయా, హల్లెలూయా. ఈ యాజకుడు ఎవరు అని అంటే యేసుక్రీస్తు. ఆమేన్, 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 హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారికి నీతికి రాజనియు సమాధానకు రాజనియు అర్థమంట. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గృహంలో ఈరోజు నీతి, శాంతి, సమాధానం అనేది చాలా కొరతండి.
భార్యాభర్తలు ఎంతసేపు తగాదాలనుకోడు, ఎంతసేపు గృహాల్లో దేవునికి వ్యతిరేకమైన క్రియలు, నీతి న్యాయం అనేవి గృహాల్లో లేకపోవడం. ఈ రోజుల్లో అన్యాయాలు అక్రమాలు లేదంటే ఇంకా ఏదైనా అశాంతి అసమాధానం గృహంలో నివసిస్తానంటే సంతోషంగా ఉండగలుగుతారండి. గృహంలో బాధలు ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నప్పుడు, అసమాధానం అశాంతి ఉన్నప్పుడు గృహాల్లో సజావుగా సుఖంగా బ్రతకగలుగుతారండి? లేదు. కానీ దేవాది దేవుడు శాంతికి రాజనియు, నీతికి రాజనియు, సమాధానమునకు రాజనియు ఆయనకు అర్థము. ఆయన మన జీవితాల్లో నివసం చేస్తే, ఆయన మన హృదయాల్లో నివసం చేస్తే, ఎల్లవెల్ల దేవా నాకు, నా కుటుంబానికి నీ శాంతిని, నీ సమాధానాన్ని, నీ నెమ్మదిని, నీ ఐక్యతను ప్రభా నీ దేవుని దగ్గర పెనుగులాడితే కనుక ఖచ్చితంగా తన సమాధానాన్ని మెల్కీసెదెకు యాజకుడైన యేసయ్య తన శాంతిని, నెమ్మదిని మీకు కలుగజేస్తాడు. నమ్మేటోళ్ళు బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. The Lord gives a peace unto you. Amen. Hallelujah. The Lord does the righteous on you. Amen. Hallelujah. దేవుడు నీతి న్యాయములకు అధిపతి, కర్త. హల్లెలూయా, హల్లెలూయా. గృహాల్లో ఈనాడు మనం నెమ్మదితోటి, శాంతంతోటి, సమాధానంతోటి జీవిస్తూ ఉన్నామా? ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడు, దీవిస్తాడు. అదే గనక దేవునికి వ్యతిరేకమైన క్రియలను, సినిమాలు, తాగుళ్ళు, తందనాలు, వ్యతిరేకతలు, దేవునికి అవరోధమైనవి, దేవునికి వ్యతిరేకమైనవి, ఇందులో ఆత్మీయ తల్లి గారు చెప్పారు కదా, దేవునికి విరోధమైనవి ఏవైతే గృహాల్లో ఉంటాయో దేవుని శాపం నడుస్తుంది, దేవునికి వ్యతిరేకమైన నడుస్తుంది. అదే దేవునికి ఇష్టమైన క్రియలు ఉంటే గనక, ప్రేమ క్రియలు ఉంటే గనక, ఆత్మీయ క్రియలు ఉంటే గనక, సర్వంగ కవచమును ధరించుకొని జీవిస్తే గనక దేవుడు ఉన్నతమైన స్థాయిలో నిలబెడతాడు. నేను తోకగా చేయడు, తలగా నిలబెడతాడు. ఎక్కడైతే తలదించుకున్నావో అక్కడే వాళ్ళ మధ్య తలెత్తుకుని నిలబెడతాడు, చేస్తాడు. హల్లెలూయా. ఎక్కడైతే అవమానం పొందావో, ఎక్కడైతే నిందను పొందావో, ఎక్కడైతే తృణీకరింపబడ్డావో, ఎక్కడైతే వెలివేయబడ్డావో దేవుడు అక్కడనే మహిమైశ్వర్యానికి లేవనెత్తుతాడు. ఆమేన్. అబ్రహాము కూడా అక్కడే తృణీకరింపబడ్డాడు, అక్కడే లేవబడ్డాడు. హల్లెలూయా. ఈనాడు నీ జీవితంలో నువ్వు ఉన్న స్థలం నుంచి ఉన్నట్లే దేవుని కొరకు నిలబడు. దేవుని నామాన్ని మహిమార్థమై నువ్వు జీవించగలిగితే దేవుడు మహిమైశ్వర్యానికై దేవుడు నిలబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. గృహాల్లో దేవునికి ఇష్టకరమైన వాతావరణం ఉంటే, గృహాల్లో దేవునికి నచ్చేటి వాతావరణం ఉంటే ఖచ్చితంగా ఆ గృహంలో దేవుడే నివాసం చేస్తాడండి. హల్లెలూయా. జగన్ మన ఇంటికి వచ్చాడు అనుకోండి, చంద్రబాబు నాయుడు మన ఇంటికి వచ్చాడు అనుకోండి, ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత సంతోషంగా ఉంటుంది. కోలాహలం ఆడేవాడిగా ఉంటుంది, అవునా కాదా? ఆయన రాజులకు రాజు, దేవాది దేవుడు మన యేసయ్య ప్రభువులకు ప్రభు, అధిపతులకు అధిపతి, భూపతులకు భూపతి. ఆయన ఈ భూలోకాన్ని అంతటినే ఏలుచున్న మహాగణుడు ఆయన మన గృహాల్లో నివసిస్తే కనుక మనకి ఏ డోకా లేకుండా ముందుగానే దేవుడు అన్నింటినీ తీసివేసి తప్పించేసి దేవుడు కాపాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక గృహంలో అంటే దొంగ పడ్డాడంట. ఒక గృహంలో ఎవరు పడ్డాడండి? దొంగ పడ్డాడంట. గృహంలో దొంగ పడితే దొంగను దోచుకోవడానికి దొంగ ఏం చేస్తాడు? వచ్చినప్పుడు అమ్మ కొంచెం భోజనం పెట్టమ్మా అని చెప్పేసి భోజనం తినేసి చక్కగా నీ ఇంట్లో ఉన్నాయన్నీ ఇచ్చేసి వెళ్ళిపోమ్మా అని చెప్పేసి అంటాడా? కాదు 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 వాడు ముందుగానే ప్లాన్తోనే. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దొంగ దొరికితే ఏం చేయాలి? దొంగ దొరికితే ఏం చేయాలి? 700 చెల్లించాలి. ఈ దొంగ ప్లాన్ చేసుకొని వచ్చాడనమాట. ప్లాన్ చేసుకొని వచ్చి ఇక గృహంలో ఉన్న అన్నింటిని కప్పెట్టేసేద్దని వచ్చాడు. అయితే గృహంలోకి రాగానే ఎదర కనపడతా ఉందంట, యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా, తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా లోపలికి రండి అని చెప్పేసి ఆ వాక్యం అంటూ ఉందంట. అంటూ ఉంటే ఓకే మన కోసమే ఇది రాసినట్టున్నారు ఇక్కడ బయట అని చెప్పేసి గబగబా లోపలికి వెళ్ళాడంట. లోపలికి వెళ్తే మీరు కుడివైపున తిరుగురి, అక్కడ మీకు ఆశీర్వాదం కలదు అని చెప్పేసి ఇంకొక వాక్యం కనపడిందంట. కుడివైపున అంటే ఏంటి? బెడ్రూమ్లో వెళ్ళాడు. బెడ్రూమ్లోకి వెళ్తే ఏముంటుంది? బీరువా ఉంటుంది. హల్లెలూయా. అబ్బా వీళ్ళెవరో నా కోసమే, నిజంగా ఈ గృహంలో నా కోసమే ఈ యొక్క దీన్ని రాసి పెట్టారేమో అని అనుకున్నాడంట.
గబగబా కుడి వైపులో తిరిగాడు, వెళ్ళాడు. అక్కడ బీరువా కొంచెం చిన్న సైజులో ఉండటం వల్ల, లేదంటే కొంచెం అదొక ఆకారంలో ఉండడం వల్ల మనోడికి కనపడలేదంట. బీరువా కనబడి ఎత్తుకుంటాడు. ఎత్తడి గడియలను, ఇనప గడియలను విరగొట్టుడే అని చెప్పేసి అనగానే, ఇక్కడ ఎత్తడి ఎక్కడ ఉంది, ఇనుప గడి ఎక్కడ ఉంది అనగానే అక్కడ బీరువా కనపడిందంట. అసలు ఇది మన కోసం వీళ్ళే ముందుగానే రాసి పెట్టారు వీళ్ళు అని చెప్పేసి ఆ ఇత్తడి గడిని చేసేసి గబా పగలగొట్టేశాడంట. అందులో ఉన్నాయి మొత్తం దోచేసుకొని సంచిలో పెట్టి చేసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడంట. ఈలోపు వెళ్ళిపోతూ ఉంటుంటే వెనక్కి తిరిగి చూస్తే, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని చెప్పేసి ఆ యొక్క గృహంలో ఆ వరుస చూసుకొని ఇక వెళ్ళిపోయాడు. నా సన్నిధి నీకు తోడుగా వచ్చాను కానీ మనకేంటి ధైర్యం వచ్చేసింది కనుక మనకేంటి భయం అని చెప్పేసి వెళ్ళిపోయాడు. మొత్తం ఉన్నాయని దోచుకుంటూ వెళ్ళిపోయాడు. చూసినట్లయితే చాలామంది గృహాల్లో వాక్యాలు ఉంటాయి, కానీ దొంగ దుష్టుడు చొరబడేటట్టుగా వాక్యం మనలో ఉండకూడదు. దుష్టుడు మనలో చొరబడేటట్టుగా మనలో ఆ గృహంలో నివాసం చేస్తే ఖచ్చితంగా ఇంకో ఉపయోగం ఉంటుంది. దొంగడు అత్తడు, దుష్టుడు అత్తడు, మొత్తం ఉన్నదంట. ఆత్మీయ స్థితినంతా, భక్తి జీవితాన్నంతా, ఆశీర్వాదాన్నంతా వాక్యం మన నివాసంలో నివసించడం కంటే మన హృదయాల్లో నివసించడం ఎంతో ఉండాలి. వాక్యాలు దేవుని పట్టణాలు ఉండాలి, దేవునికి వచ్చే వైఖరి అనేది ఉండాలి. కానీ అంతకంటే ఎక్కువగా మన హృదయంలో నివాసం చేసే దుష్టుడు ఈ యొక్క ఆత్మీయ స్థితిని కొల్లగొట్టే అవకాశాలు లేకుండా దేవుడు తోడుగానే ఉంటాడు. ఆమేన్. నమ్మేటోళ్ళు బిగ్గరగా స్తోత్రం చెప్తే చెప్పలు కూడా ఆయన నామాన్ని స్తుతించు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ యొక్క కుటుంబ సభ్యులకు ప్రాముఖ్యంగా ఈ యొక్క కుటుంబ సభ్యులు దేవుడు ఇంకనూ ఆశీర్వాదాన్ని, ఇంకనూ దీవెను, మెండైన కృపా వరములను, ఇంకనూ ఇటువంటి నైపుణ్యత కలిగిన గృహాలు, ఇటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు సర్వదా ఆయన అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఆ యొక్క గృహ నిమిత్తమై వాళ్ళు ఎంతగానో ప్రయాసలు పడినప్పుడు కూడా, ఎంతగానో ఇబ్బందులు పడినప్పుడు కూడా వాటన్నింటినీ ఫేస్ చేసి నిలబడ్డారు. ఇంకనూ వారి నిమిత్తమై ఆదర్శాన్ని పొందిన అనేక మంది కూడా ఇంకనూ ఎటువంటి కార్యాలు పొందుకోవాలి. ఇంకనూ వారు అనేక మందికి దీవెనకరంగా, ఇంకనూ వారు అనేక మందికి ఆశీర్వాదకరంగా, దేవునికి మహిమార్థముగా వారు ఇంకనూ బలంగా నిలబడాలి. ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా ఇటువంటివి మీరు ఇంత గొప్పగా ఆశీర్వాదం పొందుతున్నప్పుడు కాళ్ళ కింద మట్టి లాంటిది, లేదంటే కాళ్ళ కింద రాళ్ళ ముక్కలు లాంటి శ్రమలు, సమస్యలు, నిందలు, అవమానాలు అన్నిటినీ ఎదురవుతూ ఉన్నప్పుడు మీరు వాటిని తొక్కుకుంటానే వెళ్ళిపోలు. కానీ ఆ యొక్క తొక్కిన దాన్ని మీరు మరలా తీసుకొని ఇదేంటి అని చెప్పేసి వెనక్కడు వేయకూడదు, ముందుకే సాగాలి. ఎల్లవెల్ల క్రీస్తు కొరకు పయనించాలి. దేవుని మాత్రమే మీరు లక్ష్యంగా పెట్టుకొని జీవించాలి. ఎన్ని ఎదురొచ్చినప్పుడు కూడా, గాలి తుఫాన్లు ఎన్ని ఎదురొచ్చినా కానీ పేతురు వాటిని ఏమి పట్టించుకోలేదు. మొదట పట్టించుకున్నాడు, మునిగిపోసాగాడు. కానీ దేవుడు సహాయాన్ని అందించడం వల్ల ఆ యొక్క సముద్రం అలలు, చుట్టూ ఉన్న సమస్యల వలలో, ఆ యొక్క భయాందోళనలు, ఆ నిందల అవమానాలు ఏవైతే ఉన్నాయో, సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వాటి నిమిత్తమే జడియకుండా దేవుని సహాయాన్ని పొందుకున్నాడు, చేయూతనందుకున్నాడు. ఆ యొక్క వలలో నుంచి బయటికి లాబడ్డాడు. హల్లెలూయా. నాడు మీ జీవితంలో కూడా ఇంకా గృహానికి ఏదైనా అప్పు ఉండొచ్చాము, ఇంకొన ఏదైనా కానీ, ఇంకా ఏదైనా సమస్య ఏదైనా ఉండొచ్చాము, ఇంకా చిన్న పనులు ఏమైనా ఉండొచ్చాము కానీ దేవుడు వాటన్నిటి నిమిత్తమే సహాయాన్ని పొందుగాక. హల్లెలూయా. ఇంకొన్ని కుటుంబ సభ్యులు ఆశీర్వదింపబడాలి, దీవింపబడాలి. భక్తి జీవితంలో ఇంకొన్ని ఎదుగుతూ క్రీస్తు స్వారూప్యాన్ని మీరు కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యూ. చిన్న మాటలు మీరు హృదయాల్లో ఫలింపజేయమాక. ఆమేన్.